హాయ్ వెల్కమ్ టు డే 1 ఆఫ్ నవరాత్రి సిరీస్. ఈ 10 రోజులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు మన ఛానల్లో వస్తే మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చక్కెర పొంగల్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రైస్ వేసుకొని అందులోనే పావు కప్పు పెసరపప్పు, ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్పుతో పెసరపప్పు వేసి కడిగి 1 గంట నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని ఏ కప్పుతో రైస్ తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని దోరగా వేయించుకొని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లము తురుము, 1/2 కప్పు పంచదారను కూడా వేసి 1 పావు కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లము పంచదార కరిగి పాకమయ్యేంత వరకు 4-5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం పెసరపప్పుని కుక్కర్ మూత తీసేసి ఇలా కొంచెం మెదుపుకున్న తర్వాత పాకం పట్టుకున్న గిన్నెలో పాకం తీసేసేసి ఈ అన్నాన్ని వేసుకొని పాకం వడకట్టి ఈ అన్నంలో పోసేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు 1 పావు గంట ఉడికించుకున్నాక దంచి పెట్టుకున్న ఎలాచీ వేసుకొని ఇందులోనే వేయించుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసి పైనుంచి 1 పావు కప్పు నెయ్యిని వేసి కలుపుకొని దించేశారంటే వేడివేడిగా చక్కెర పొంగలి ప్రసాదం రెడీ. చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యం చేస్తే డే 1 ఆఫ్ ప్రసాదం రెడీ. మరో ప్రసాదంతో మరో వీడియోలో కలుద్దాం. బాయ్.